మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం పూర్వమిల మండలం పిడుగుపల్లె గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మనం ఏ కూర చేయాలన్నా టమాటకాయ ముఖ్యం. ఈ టమోటా లేనిదే ఎవరైనా సరే ఎటువంటి కూరలో అయినా సరే టమాటకాయ వేయిందే అసలు కూర చేయరు. అలాంటి పరిస్థితుల్లో మనం దేశానికి ఎన్నెముకైనటువంటి ఒక రైతు దాన్ని పండించాలంటే ఎంత కష్టపడ్డాలో, తర్వాత ఎంత పెట్టుబడి పెట్టాలో తనకి బాగా తెలుసు. అలాంటి రైతుకు దిగుబడి ఎక్కువగా ఉన్న పంట ధర మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎంత అంటే కేజీ కనీసం 8 రూపాయలు కూడా పోలేని అంత పరిస్థితిలో ఉంది. అలాంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రైతు ఎకరాలు టమోటాలు వేసి చాలా అంటే చాలా నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు. మా గోడు ఇనిపించుకోరా అనేంత పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ రైతు ఎవరైతే టమోటా పంట వేశారో తను మనతో పాటు ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రామాంజలు. మేము దాదాపు ఇక్కడ 3 సంవత్సరాల నుంచి వచ్చాము ఇక్కడికి వలస కోసం వచ్చి ఇక్కడ భూమి రెండుకి తీసుకొని దాదాపు అంటే 3 సంవత్సరాల నుంచి 10 ఎకరాల పొలం తీసుకొని ప్రతి ఏటా టమోటా, మిర్చి, వంగ పెడుతున్నాము. అందులో మాకు కనీస ధరలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. లాస్ట్ ఇయర్ రేటు ఉండింది, దాదాపు మాకు అంత పెట్టుబడులు వచ్చాయి. ఈ ఇయర్ అయితే రేటు లేక మాకు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికి తగ్గట్టు మన గవర్నమెంట్ ఒక మద్దతు ధర ఇచ్చి రైతుకు కేటాయించిన ఒక రేట్ ఇస్తే మాకు హ్యాపీగా ఉంటామని. మొత్తము టమోటా ఎన్ని ఎకరాలు వేసారు? మేము దాదాపు 2 ఎకరాలు వేసాము. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ మళ్ళీ 3 ఎకరాలు వేసాము. అది ఫెయిల్యూర్ అయిపోయింది. పంట రేట్ ఉండింది కానీ వర్షాలతో దెబ్బతినింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాలకు అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు అయి ఉంటుందన్నా? నా ఫర్ ఎకరాకి వచ్చి 2 నుంచి 2.5 లక్షల దాకా అయితే. ఇప్పుడు బాక్స్ ఎంత పోతుంది? బాక్స్ వచ్చి ఇప్పుడు మన పూర్వాల గ్రామంలో అయితే మండలం అయితే బాక్స్ 100 నుంచి 120, 130 మధ్య పోతుంది. ఆ గిట్టుబాటు లేక నేను మా నాన్న వచ్చి రోడ్డు మీద అమ్ముకుంటున్నాం. రోడ్డు మీద కాయలు అమ్ముకుంటున్నాం. రోజు ఇట్లా అమ్ముతా అంటే మాకు 1000-1500 వస్తుంది. ఇంట్లో సంస్థ బాధ్యతలకు సరిపోతుంది అమౌంట్. అది దాని తగ్గట్టు గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది మా ఫీలింగ్. చెప్పేదా? నీ పేరు? పేరు? నా పేరు కృష్ణయ్య. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది? లాభం ఏం రాలేదు సార్ మాకు. ఏదో మేము కూలి పట్టు రాలేదని రోడ్డు మీద పోసుకొని అమ్ముకుంటా ఉన్నా. నేను రోడ్డు మీద పోసుకున్నాను. ఏదో కిలో 5-10 అమ్ముకుంటాను. కిలో 5-10కి చేసుకుంటా ఉన్నా. సంవత్సరానికి ఎంత కట్టాలి? గుత్త 10,000 కట్టాలి. 1,20,000 కడతా ఉండ. 1,20,000 రూపాయలు కట్టాలి. మరి అంత డబ్బు వస్తుందంటవా? లేదు సార్, మాకు అంత ఆదాయం కూడా రాలేదు. చాలా నష్టంలో ఉన్నాం. మేము పెట్టుబడులు పెడతాం కానీ మాకు లాభం ఏమి రాలే. ఒక ఎకరా టమోటా పెట్టినా, దానికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయింది. ఇప్పుడు కిలో 10 రూపాయలని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నా గానీ 10 రూపాయలు 5 రూపాయలు అడుగుతున్నారు. మాకు కనీసం మద్దతు ధర అయినా ప్రకటించాలి, లేకపోతే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం వాళ్ళు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కు, పూర్వమల మార్కెట్ కు పంపిరమ్మా? వాళ్ళు మరీ ఘోరంగా బాక్స్ 100 రూపాయలు అడుగుతున్నారు. వాళ్ళు బాక్స్ 100 రూపాయలు అమ్మితే దాని కూలీలు కూడా రావు మాకు కోసినందుకు. టమోటా, మిర్చి, బెండ, మట్టికాయ వేస్తాం. అవి వచ్చినప్పుడు రేట్ ఉండదు, రేట్ ఉన్నప్పుడు మా దగ్గర పంట ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం కొంచెం మద్దతు ధర అయితే కావాలని మీరు కోరుకుంటున్నారు. అవును, మాకు మద్దతు ధర ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చూశారు కదా ఒక రైతు ఆవేదన. అతను ఏమంటున్నాడంటే మా సొంత జిల్లా వచ్చేసి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చి ఇక్కడనే ఉండి ఇక్కడ వచ్చేసి దాదాపుగా మేము 15 ఎకరాలు పొలం గుత్తగా తీసుకొని ఒక పంట దాదాపుగా 3 రకాల పంటలు వేసి ఉన్నాము. అయితే ఈసారి మాత్రం ఎక్కువగా టమోటా వేసాము. దానికి కనీసం మద్దతు ధర కూడా లేరని చెప్పేసి లేక మేమే డైరెక్ట్గా ఈ రోడ్డు మీద పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే మాకు ఏర్పడతా ఉంది. కనీసం అంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు కూడా కేజీ పోవడం లేదు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకు అంటే మేము పెట్టే ఖర్చులకి కనీస కూలి వాళ్ళకి ఇచ్చేంత ఖర్చు కూడా మాకు రావట్లేదు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు మన సుమన్ టీవీతో వాపోతున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.